పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్. సోషల్ మీడియాను షేక్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ అండి. ఏంటి విషయం అనుకుంటున్నారా? అందరూ చూసిందే అయి ఉంటుంది. జనసేన చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో నిన్నటి రోజున బియ్యం స్మగ్లింగ్ పై పరిశీలన చేయడానికి వెళ్ళినప్పటి నుంచి ఒకటే మాట ట్రెండ్ అవుతుంది. ఆ మాట ఏంటంటే సీజ్ ద షిప్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే మాట ట్రెండ్ అవుతుందండి. ఇంకా చెప్పాలంటే విదేశీ సోషల్ మీడియా యూజర్లకు ఇదో మిస్టరీ అనిపించిందట. అందుకే అసలు ఏంటి ఈ సీజ్ ద షిప్ అని ఆరా తీయడం ప్రారంభించారండి విదేశీయులు. పవన్ కళ్యాణ్ క్రేజ్ అలా ఉంటుందండి. మరి బియ్యం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం. కాకినాడ పర్యటనను హఠాత్తుగా పెట్టుకున్న పవన్ ఎవరూ ఊహించక ముందే పోర్టులోకి అడుగుపెట్టారు. అడుగుపెట్టిన వెంటనే తనదైన యాక్షన్లో దిగిపోయారు. పోర్టులో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి పోలీసులను స్వాధీనం చేసుకుని షిప్ వరకు అన్ని చోట్లకు వెళ్లారు. అన్ని వివరాలు తీసుకున్నారు. ఆ షిప్ దగ్గరకు వెళ్తున్న సమయంలో పోర్టు అధికారులు సహకరించలేదు. అయినా పవన్ కళ్యాణ్ పట్టు వెళ్లేదంటండి. షిప్ ని సీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇలా ఆదేశాలు ఇస్తున్న సమయంలో సీజ్ ద షిప్ అని పవన్ అన్న మాటలే వైరల్ అవుతున్నాయండి. ఆ మాటలకే సోషల్ మీడియాలో షేక్ అయిపోతుంది. పవన్ క్రేజ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ అన్న సీజ్ అన్న మాటలు ఇంతలా ట్రెండ్ అవడంతో పవన్ కళ్యాణ్ ఉన్న క్రేజ్ విస్తృతంగా చర్చగా మారిందండి. ఏదేమైనా పవన్ కళ్యాణ్ అనక తప్పదండి. మరి